హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, టమాటో బాత్. ఉల్లిపాయ లేకుండా 2 టమాటాలతో టమాటో బాత్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకున్నాను. దీంట్లో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం వేడైన తర్వాత నేను టమాటో ముక్కలన్నిటిని వేసుకున్నాను. దీనికోసం పండిన టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను 2 టమాటాలను వేసుకున్నాను. టమాటో చాలా పండిపోయి ఉంటే రెడ్గా చాలా బాగుంటుంది, కలర్ కూడా. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నూనెలో కరివేపాకు, టమాటో ముక్కలు, ఆవాలు, జీలకర్ర సరిగ్గా వేగిపోవాలి. ఈ టమాటో ముక్కలు, కరివేపాకు నూనెలో సరిగ్గా వేయించుకున్న తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను వేసిన తర్వాత కొంచెం సేపటికి శనగపప్పును వేసుకుంటున్నాను. శనగపప్పు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎప్పుడైనా ఉప్మాలో శనగపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కూడా నూనెలో కాసేపు వేగిపోవాలి. కొంచెం మినపప్పును వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను కొంచెం జీడిపప్పును వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. నేను రవ్వ 1 గ్లాస్ తీసుకుంటున్నాను, అందుకోసం 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు జీడిపప్పును ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే చాలా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్లో అవి బాగా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను 5-6 పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కొంచెం అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. అల్లం తరిగి వేయడం వల్ల ఉప్మాలో చాలా మంచి టేస్ట్ వస్తుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే. ఇప్పుడు వాటర్ అన్నీ సరిగ్గా బాయిల్ అయ్యాయి కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. మీరు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వను బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకుంటున్నాను. వాటర్ చాలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, మనం రవ్వ వేయగానే తొందరగా గట్టిపడిపోతుంది. మనం అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. టమాటో పులుపుతో, అల్లం ఘాటుతో, పచ్చిమిర్చి ఫ్లేవర్తో, కరివేపాకు టేస్ట్తో చాలా బాగుంటుంది ఉప్మా. నేను కొంచెం సేపు మూత పెట్టుకొని తర్వాత తీసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇంకో 2 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.